కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లో ఆషాఢం బోనాల సందడి కొనసాగుతోంది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో గోల్కొండ కోట భక్తులతో కిక్కిరిసిపోయింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. బోనాల పండుగ ఎంతో ఘనంగా భాగ్యనగరంలో జరుగుతుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. కిటకిటలాడుతున్న గోల్కొండ కోటని మనం చూడొచ్చు. ఇక్కడ భక్తులు ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి అట్లాగే బోనాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇటు మెట్లు చాలా వందల సంఖ్యలో మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ కూడా బోనంతో పాటు పైకి ఎక్కడంతో పాటు అక్కడ బోనం సమర్పణ చేయటము, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవటం చేస్తూ ఉంటారు. ఆ బోనాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించి ఆ బోనాన్ని తీసుకెళ్ళటం. ఇక్కడికి వచ్చే భక్తుల్లో మనకి దాదాపుగా మహిళలు మాత్రమే బోనాలు ఎత్తుకురావటం కాదు, శివసత్తులు కావచ్చు, ఇటు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, లేకపోతే జోగినీలు కావచ్చు, అనేక మంది ఇక్కడ బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పణ అనేది చేస్తూ ఉంటారు. ఆ తీసుకొచ్చిన బోనాన్ని కూడా ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. సో ఈ బోనాల పండుగ ఈ నెల రోజుల పాటు ఆషాఢ మాసం అయిపోయేంత వరకు ఎంతో ఘనంగా భాగ్యనగరంలో సాగుతూ ఉంటుంది. మొదటి బోనం గోల్కొండ కోటపైనే మనకి ఇక్కడ సమర్పించడం మొదలవుతుంది. ఆ తర్వాత గోల్కొండ కోటపైనే చివరి బోనాన్ని కూడా సమర్పిస్తారు. నెల రోజుల పాటు కూడా 9 బోనాలను ఇక్కడ జగదాంబిక అమ్మవారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాసంలో జరుపుకుంటే ఆషాఢ మాసంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. అయితే ఈ బోనాల పండుగల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోదగినవి ఇటు గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారు, ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, అట్లాగే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణ అనేది చేస్తుంటారు. మనం విజువల్లో చూస్తే పూర్ణికం వచ్చిన మహిళలు వాళ్ళు వారిపై పూరినట్టుగా ఇటు పూర్ణికం వచ్చిన మహిళల్ని మనం విజువల్లో లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ బోనంతో వాళ్ళు కదులుతూ ఉండి ఆ బోనం సమర్పించడానికి అమ్మవారి వద్దకు వెళ్తూ ఉంటారు. విజువల్లో చూసినట్టుగా మనకి బోనం అందంగా అలంకరించిన ఆ బోనాన్ని తీసుకుని అమ్మవారి వద్దకు వెళ్తూ ఉన్నాము. విజువల్ మనం చూస్తూ ఉన్నాము. డప్పు వాయిద్యాల మధ్య పోతరాజుల నృత్యాలతో, ఈ డప్పు వాయిద్యాలతో అమ్మవారి పూనిన తర్వాత మహిళలు అడుగులో అడుగు వేస్తూ బోనాన్ని తీసుకుని కదులుతూ ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా గోల్కొండ కోట పైన ఇవాళ రెండో బోనం సమర్పణ అనేది జరుగుతుంది. ఈ రెండో బోనంలో వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి బోనం సమర్పించడం మనం చూస్తున్నాము. గోల్కొండ కోట చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతూ మనకు కనిపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో ఎక్కడికక్కడ బోనాలు తీసుకుని ఇక్కడికి కోట పైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. చుట్టుపక్కలంతా కూడా భక్తులతో మొత్తం కిటకిటలాడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బోనాల సమర్పణ అనేది చేస్తుంటారు. ఈ బోనాల్ని కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్తూ ఈ బోనాల సందడి మనం చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా జగదాంబిక అమ్మవారు తమని కరుణిస్తుందని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బోనాల సమర్పణ కార్యక్రమం మనం చేస్తూ ఉంటారు. కిటకిటలాడుతున్న గోల్కొండ కోటని మనం చూస్తున్నాము. ఇసకిస్తే రాలని జనం ఇక్కడికి వచ్చి ఈ భక్తుల సందడి గోల్కొండ కోట పైన మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి చాలా దూర ప్రాంతాలు విదేశీయులు కూడా ఇక్కడ కల్చర్ ని ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ బోనాల పండుగని ఎంజాయ్ చేస్తూ మనకి విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు. ఫొటోస్ తీస్తూ ఇక్కడి కల్చర్ ని, ఇక్కడి ట్రెడిషన్స్ ని, అట్లాగే ఇక్కడి పండుగల ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బోనాల పండుగ నెల రోజుల పాటు జంట నగరాల్లో ఎంతో అంగరంగ వైభవంగా సాగుతూ ఉంటుంది.